తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ హయాంలో కాపు నేతలపై అనేక దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయించారని, అప్పుడు ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఎందుకు స్పందించలేదని, కాపులు పోరాడి సాధించుకున్న 5% రిజర్వేషన్ రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపుల సమస్యల కోసం స్పందించాలని వైసీపీ నేతలు నిర్ణయించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారని, అయితే రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు చేయడం, ప్రజల్ని పక్కదారి పట్టించడం సరికాదని అన్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం కాపు సంక్షేమం, అభివృద్ధికి 10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని చెప్పుకొచ్చారు. అందరినీ కూడా రౌడీలు, గూండాలు ఉన్నారంటే ఏదో మాట్లాడారంటే వక్రీకరించే విధంగా మీరు మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్ననే మిత్రులు అమర్నాథ్ గారు వైజాగ్ లో మరి హోమ్ మినిస్టర్ గారి మీద కామెంట్ చేశారు. ఆయన అటువంటి కామెంట్, ఒక మహిళ మీద అటువంటి కామెంట్ చేయడం అన్నది సరైన విధం కాదు. ఆయన విజ్ఞతగా నేను విడిచిపెట్టేస్తున్నా. దాని మీద మరి ఆయన మళ్ళీ దాని విషయంలో క్లారిటీ ఇస్తూ ఏమన్నాడంటే, నేనేదో ఒక మహిళ మీద అన్నాను, ఫలానా మహిళ గురించి అన్నాను తప్ప మొత్తం దేశంలోనే రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి అనలేదు అని ఆయన చెప్తాడు. ఆయన ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారు ఒక న్యాయమా? నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే నిజంగా వైసీపీ పార్టీలో రౌడీలు, గోండాలు ఉంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఏదో గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకున్నట్టుగా మీరందరూ కూడా కంగారు పట్టు, ఇది సరైనటువంటి విధానం కాదు. తప్పనిసరిగా రౌడీలు, గోండాలు వైసీపీ పార్టీలోనే కాదు, లేకపోతే మా పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, లేకపోతే సొసైటీలో ఉన్నా అందరినీ కూడా మరి సరైన రీతిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఎవరైతే రౌడీలు, గొడవలు ఉన్నారో వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తెలియపరిస్తే దాని ఏదో మొత్తం వైసీపీ పార్టీ అందరికీ వచ్చేసేలాగా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రజానికాన్ని అందరికీ కూడా అది చేసే విధంగా మీరు దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సరైనటువంటి విధానం కాదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు భారతదేశంలోనే ఎక్కడ కూడా లేడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆయనకి పదవుల మీద ఆశ లేదు, డబ్బుల మీద వ్యామోహం లేదు. ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనో, లేకపోతే కేంద్ర మంత్రి అవ్వాలనో, లేకపోతే ప్రధానమంత్రి అవ్వాలనో, లేకపోతే ఏదో పెద్ద పదవులు సంపాదించాలనో, లేకపోతే ప్రపంచంలో అందరికన్నా నేనే ధనవంతుడిగా ఉండాలన్నటువంటి దురాశ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. సమాజంలో అందరినీ గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అటువంటి గొప్ప మహోన్నతుడి వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు మీ స్థాయి ఏంటి, మీ పరిస్థితులు ఏంటి అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఓటే ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఖచ్చితంగా ఏదైతే మేము కూటమి ప్రభుత్వ పరంగా ఉమ్మడిగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే విధంగా ఖచ్చితంగా ముందుకు సాగుతాం. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ రోజున మహిళా సోదరులందరికీ కూడా మరి ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము కలగజేసాం. ఎన్నో కార్యక్రమాలు గాదె సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఏ నాగరాజును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ మొదలుపెట్టింది. నాగరాజు అరెస్టుకు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఏ నాగరాజుకు మద్దతుగా యువత ఆందోళన చేపట్టారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో యువకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. 22 ఏళ్ల సర్వీసులో ఎక్కడ అవినీతి ఆరోపణలు లేని సిన్సియర్ ఆఫీసర్ సీఏ నాగరాజు అని కొనియాడారు. సీఏ నాగరాజు లాంటి నిజాయితీ గల ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఏ అధికారి కూడా న్యాయం వైపు నిలబడలేరని వ్యాఖ్యానించారు. కృష్ణలంకలో క్రైమ్ రేట్ తగ్గడానికి సీఏ నాగరాజ్ చేసిన కృషి కారణమని, ఆయనకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో సీఏ నాగరాజు గారు వ్యవహరించిన తీరు నిజంగా చాలా హర్షణీయమని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో చాలా నిజాయితీ పడిన సీఏ నాగరాజు గారు ఒకవేళ పోలీసు విధుల్లో వాళ్ళ నిర్వహణలు చేస్తారు, కానీ దాన్ని పూర్తిగా ఇప్పుడున్న రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని రాజకీయ కోణంలో సృష్టించి నాగరాజు గారి మీద లేనిపోని అపనిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఇది నాగరాజు గారు ఆయన ఉన్న ఏదైతే అధికారంలో ఉన్నారో ఆయనకి ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే క్రమంలోనే ఆయన వెళ్తుంటారు.
కృష్ణలంకలో ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి అడిగినా కూడా ఆయన కోసం చాలా మంచిగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం జీతంతోనే ఆయన జీవనం కొనసాగించే సిఏ నాగరాజు గారు ఏ తప్పు చేయలేదని ఈరోజు కోనసీమ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ యువత కానీ మేము ముందుకొచ్చి ఆయనకు మద్దతుగా ఈరోజు మేము గడియస్తంభం సెంటర్లో, అమలాపురం గడియస్తంభం సెంటర్లో ఇక మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. సీఏ గారు తన విధులను సక్రమంగా విధిస్తూ జరుగుతున్న ఈ సమయంలో ఏదో లాకప్ జాబ్ జరిగిందని చెప్పేసి ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నది. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే ఆ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ వైపు యావత్ మంది ఉండాలా, లేక ఒక గంజాయి అమ్ముకునేవాడు, ఒక బాలికను రేప్ చేసిన వాడు, ఒక వ్యక్తిని మర్డర్ చేసిన వాడు, లా అండ్ ఆర్డర్కి తరచూ అజ్ఞాతాలు కలిగిస్తున్నవాడు వైపు ఉంటారా? నేను కోరుకుంది ఏంటంటే ఒక నిజాయితీ గల వ్యక్తి తన డ్యూటీని సక్రమంగా చేస్తున్నప్పుడు మనందరం వాళ్ళ వైపు నిలబడి ఆయనకు మద్దతుగా ఉండాలి తప్ప మనం వేరే విధంగా తీసుకొచ్చి ఇది కులకోణంలో తీసుకెళ్లి ఎంతో మిస్లీడ్ చేయటం జరుగుతుంది. అయితే నేను పత్రికాముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కోపగూలం సంబంధించిన వాడని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ జరుగుతుంది. అయితే ఈ విధి నిర్వహణలో ఈ బలైన వ్యక్తి కూడా కోపగూలంకి సంబంధించిన వాడే. అది ముందర గ్రహించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లన్నీ నిజాలన్నీ నమ్మవద్దు. గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుని ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ దృష్టిలో గుర్తుపెట్టుకుని న్యాయపరంగానే వెళ్ళాలి తప్ప వేరే విధంగా వెళ్ళకూడదు. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే ఈ సీఎం నాగరాజు గారిని విధుల నుండి పక్కన పెట్టినప్పుడు నుండి యథావిధిగా కృష్ణలంకలో గంజాయి తాగే వాళ్ళు, రౌడీ షీటర్లు యథావిధిగా తిరుగుతున్నారని చెప్పి ఒక సమాచారం. ఉదాహరణ, ఈ రోజు ఒక కానిస్టేబుల్ గారు, కృష్ణలంకలో కానిస్టేబుల్ గారు గంజాయి వ్యక్తిని పట్టుకునే దృష్టిలో ఆయనకు ఒక గాయం చేసి సంబంధిత కానిస్టేబుల్ గారు హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. ఇది కూడా ఒక సిఐ నాగరాజు గారు ఉండటం వల్లనే ఆ కృష్ణలంకలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 25 ఏళ్లుగా బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న సీఎం చంద్రబాబు. ఆసుపత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్స్టాపబుల్ అంటూ వ్యాఖ్య. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. గాదె సాయి కృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే విజయవాడ సిపిని సస్పెండ్ చేసి కేసును సిబిఐకి అప్పగించాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.